నేటి పునీతులు పునీత ఇరేనియ లియోను గారు. Angelus Domini nunciavit Mariae. యూదా రాజ్యము అపహరించబడనది. శుక్రవారం, జూన్ 28, 2024. మొదటి పట్టణం, రాజుల రెండవ గ్రంథము 25వ అధ్యాయం, 1-12 వచనాలు. సిద్కియా బాబిలోనియా రాజుపై తిరుగబడెను. కనుక అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెసరు సర్వ సైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బాబిలోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రాకారము చుట్టూ ముట్టడి దిబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగెను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరువు మిక్కటము కాగా ప్రజలకు తిండి దొరకదయ్యెను. అంతట శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బాబిలోనీయులు నగరమును చుట్టుముట్టియున్నను రాజు ఇజ్రాయేలు సైనికులు రాత్రివేళ పలాయతులైరి. వారు రాజోద్యానవనము ప్రక్కగా 2 ప్రాకారముల మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకుని యోర్దాను లోయలోనికి పారిపోయిరి. కాని బాబిలోనియా సైన్యము వారి వెంటబడి యోర్దాను మైదానమున సిద్కియాను పట్టుకొనెను. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్కియాను విడిచిపోయిరి. రాజును రిబ్లాయందు విడిది చేయుచున్న నెబుకద్నెసరు వద్దకు కొనిపోయిరి. అచట బాబిలోనియా రాజు యూదా రాజునకు శిక్ష విధించెను. నెబుకద్నెసరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటుపిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి బాబిలోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెసరు పరిపాలన కాలము 19వ ఏట 5వ నెల 7వ నాడు బాబిలోనియా రాజు సైన్యాధిపతియు సలహాదారుడునగు నెబూసరదాను యెరూషలేము ప్రవేశించెను. అతడు దేవాలయమును, రాజప్రాసాదమును, పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతని సైనికులు పురప్రాకారములను పడగొట్టిరి. నెబూసరదాను పట్టణమున మిగిలియున్న జనమును, చేతి పనివారిని, బాబిలోనియ పక్షమును అవలంబించిన వారిని బాబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యాదాలోని ద్రాక్షతోటలను పొలమును సాగు చేయుటకు వదిలివేసెను. ఇది ప్రభువు వాక్కు.